ఎంతగానో ప్రేమించే ఏనుగును అనారోగ్యం కారణంగా గుజరాత్లోని వంతారా ఎలిఫెంట్ సాంచువరీకి తరలించడంపై మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఒక మూగజీవిని తమ అభిష్టానికి విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించడంపై జనమంతా ఒక్కటయ్యారు. ఇందుకు కారణమైన ముఖేష్ అంబానీ టెలికాం సర్వీస్ జియోను సైతం వారు బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఇందుకే అక్కడ ఏం జరిగిందంటే, మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని నందిని గ్రామంలో జైన్ మందిర్లో గత 36 సంవత్సరాలుగా జీవిస్తున్న ఏనుగు పేరు మహాదేవి. దానిని మాధురి అని కూడా పిలుచుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా అది ఆ గ్రామ ప్రజల ప్రేమను అందుకుంది. ఆ గ్రామంలోని జైన మందిర్లో జరిగే ఏ కార్యక్రమంలోనైనా మహాదేవి ఏనుగు ఉండాల్సిందే. తాను లేనిదే ఏ సందడి ఉండేది కాదు. అంతగా అక్కడి జనం ఆ ఏనుగును ప్రేమించారు. అక్కడి పిల్లలు పెద్దలందరి మనసులను చూరగొన్న మహాదేవి ఆ ఊరు నుంచి వెళ్లిపోతుందన్న వార్తతో వేలాది మంది జనం గోడుగోడున ఏడుస్తూ దేవాలయానికి పరుగు పరుగును చేరుకున్నారు. చేతిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏనుగును గుజరాత్ లోని జామ్నగర్ ఎలిఫెంట్ రెస్క్యూ సెంటర్ కు తరలిస్తున్న యానిమల్ అంబులెన్స్ ను అడ్డుకున్నారు. నిజానికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల మాధురిని గుజరాత్ లోని అంబానీలకు చెందిన వంతారా యానిమల్ సెంటర్ కు తరలిస్తున్నారు. అయితే ఆ వైద్యమేదో అక్కడే చేయాలంటూ వారు కోరుతున్నారు. మహాదేవి అస్తిత్వం కోసం తమ శాంతియుత పోరాటం, మా ఏనుగు మా పరంపర అంటూ వారు ప్రదర్శించిన ప్లకార్డులపై రాసి ఉంది. సోషల్ మీడియాలో సైతం #బ్రింగ్ బ్యాక్ మాధురి అంటూ సైబర్ ఉద్యమం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ పూర్తి అంశం కొల్లాపూర్ నందిని గ్రామస్తులు వర్సెస్ అంబానీలతో సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మాధురి గురించి, దానిని వంతారాకు ఎందుకు తీసుకుపోయారు, ఆ గ్రామంలో మాధురి జీవితం ఎలా ఉండేది, మాధురిని వంతారాకు తరలించడంపై గ్రామస్తులు ఏమంటున్నారనేది చూద్దాం. మాధురి లేదా మహాదేవి పేరుతో ఉండే ఈ ఏనుగు గురించి కొల్హాపూర్ ప్రాంతంలో తెలియని వారుండరు. ఈ ఆడ ఏనుగు నందిని గ్రామంలోని జిన్సేనా భట్టారక మహాసంస్థాన్ జైన మఠంలో గత 36 సంవత్సరాలుగా జీవిస్తోంది. ఒక్కసారి అదే ఏనుగు దేవాలయ పూజారిపై దాడి చేసి చంపేయడంతో దాని కాళ్లను గొలుసులతో బంధిస్తున్నారు. అయితే ఆ గొలుసుల కారణంగా కొంతకాలంగా ఇన్ఫెక్షన్ సోకి కాలు వాచిపోయింది. ఆయన అక్కడ జరిగే ప్రతి శుభకార్యంలో మాధురి అలియాస్ మహాదేవిని పాల్గొనేలా చేస్తున్నారు. మాధురిని ఆ గ్రామస్తులు ఒక జంతువుగా కాకుండా తమ కుటుంబాల్లోనే ఒక సభ్యురాలుగా చూస్తుంటారు. మాధురి లేనిదే అక్కడ ఏ కార్యక్రమము సంపూర్ణం కాదు. అంతగా అక్కడి జన జీవితంలో మాధురి చొచ్చుకుపోయిందనే చెప్పాలి. అయితే వన్యప్రాణి అంతర్రాష్ట్ర ఎన్జిఓ సంస్థ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ పెటా ముంబై హైకోర్టులో ఓ పిల్ వేయడంతో మాధురిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం మొదలైంది. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న మాధురికి వెంటనే చికిత్స అందించారని, ఒంటరితనంతో మానసిక సంరక్షణ చెందుతున్నదని వారు తమ పిటిషన్లో కోర్టుకు తెలిపారు. కాలి వేళ్లలో ఇన్ఫెక్షన్ కారణంగా పాదం అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో దానిని దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం చాలా కష్టంగా ఉంటుందని వివరించారు. 16 జూలై 2025న హైకోర్టు ఇచ్చిన తీర్పులో మాధురిని వెంటనే గుజరాత్ లోని జామ్నగర్ వంతారాకు చెందిన రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ట్రస్ట్ అంబానీలకు సంబంధించింది. అయితే ఒకసారి వంతారాకు తరలిస్తే మాధురిని మళ్లీ చూడలేమేమని అనుకున్న గ్రామస్తులు ఈ విషయంపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు. గజరాజులను ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చన్న ఆర్టికల్ 25 చట్టం మేరకు వారు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే 2025 జూలై 28న సుప్రీంకోర్టు మాధురి తరలింపును సబబేయని సమర్థించింది. వన్యప్రాణుల సంక్షేమం ధార్మిక విషయాల కన్నా ప్రధానమని తెలిపింది. దాంతో అటవీ అధికారులు పర్యవేక్షణలో మాధురిని వంతారాకు తరలించడం జరిగిపోయింది. అయితే మాధురిని అక్కడి నుంచి వంతారాకు తరలించడంతో జనంలో ఆందోళన మొదలైంది. వారు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ప్రదర్శనలు చేస్తున్నారు. మాధురిని వంతారాలో కాకుండా స్థానికంగానే ప్రభుత్వ పశు వైద్యశాలలో చికిత్స చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వంతారా సిబ్బంది యానిమల్ అంబులెన్స్ తో సహా గ్రామంలోకి రాగానే అక్కడి నందిని గ్రామ జనం వారిని నిరోధించారు. ఏనుగును తరలించవద్దంటూ కన్నీళ్లతో వేడుకున్నారు. పట్టరాని కోపంతో సిబ్బందిపై, పెటా సభ్యులపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్ తో మాధురిని గుజరాత్ లోని జామ్నగర్ వంతారాకు తరలించడం జరిగిపోయింది. ప్రస్తుతం వంతారా గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వంతారాలో ఏనుగులకు సంబంధించి రాధాకృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ లో ఏనుగుల సంరక్షణ కోసం సకల ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవేవీ తమకు అవసరం లేదని, ఆ మాత్రం ఏనుగులకు సంబంధించిన వైద్యం ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాలలో లేవా అని జనం ప్రశ్నిస్తున్నారు.
జనం ఆందోళన ఎంతగా ఉందంటే వంతారా అంబానీలకు చెందినది కాబట్టి రిలయన్స్ కంపెనీకి సంబంధించిన జియో నెట్వర్క్ ను కూడా బహిష్కరించేంతగా వారిని గాయపరిచింది. ఇప్పటికే మహారాష్ట్రలో జియో నెట్వర్క్ నుంచి ఇతర టెలికాం సర్వీసులకు పోర్టింగ్ చేసుకునేంతగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏనుగును రక్షించేందుకే తాము కోర్టుకు వెళ్లామంటున్న పెటాను కూడా కొల్హాపూర్ జనం క్షమించడం లేదు. దీంతో అక్కడి అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగక తప్పలేదు. వారిని గౌరవ్ చేసినటువంటి జనం అందరి కోరిక ఒక్కటే, వెంటనే మాధురి అలియాస్ మహాదేవిని వెంటనే నందిని జైన్ మఠానికి తిరిగి తెప్పించడం మాత్రమే. అయితే ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం జనం అంగీకరించడం లేదు. వెంటనే తమ ఏనుగును తమకు తెప్పించి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వంతారా బాగోగులను చూస్తున్నారు. వంతారా అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించిన ఒక సంరక్షణ మరియు పునరావాస ప్రాజెక్ట్. ఇది జంతువుల సంరక్షణ మరియు పునరావాసం కోసం అంకితం చేయబడింది. ముఖ్యంగా అటవీ జంతువులకు సంరక్షణ మరియు చికిత్స కోసం దీనిని ఏర్పాటు చేశారు. అటవీ జంతువులను రక్షించడం, సంరక్షించడం మరియు చికిత్స చేయడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా సక్రమంగా అక్రమ రవాణా చేయబడిన జంతువులకు చికిత్స మరియు సంరక్షణ అందిస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద సంరక్షణ కేంద్రం అంటే ఇక్కడ చాలా రకాలైన జంతువులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లున్నాయి. ప్రజలకు జంతు సంరక్షణ మరియు అటవీ జంతువుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్ని రకాల జంతువులు కనిపిస్తాయి. దీనిని భారత ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ జంతు సంరక్షణ మరియు పునరావాస ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం కూడా ఇప్పుడు జరుగుతున్నంత ప్రచారం జరగలేదు. కేవలం కొల్హాపూర్ మఠం నుంచి మాధురి ఏనుగు తరలించడంతో వంతారా గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి వంతారాలో ఈ ఏనుగుకు చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ జనం ఆందోళన మాత్రం కేవలం మనిషికి, జంతువుకు ఉన్న అనుబంధం గుర్తించిన భావోద్వేగం గురించిందిగా ఉంటుంది. వేలాది జనం దాని తరలింపు సందర్భంగా రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వంతారాకు సంబంధించి ఇలాంటి వివాదం చెలరేగడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా యానిమల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అనేక పునరావాస కేంద్రాలు కూడా ఉన్నాయి. అన్ని చోట్ల ఏనుగులను సంరక్షించేందుకు సకల ఏర్పాట్లు ఉన్నాయి. కానీ తాము ఆరాధించే జంతువును వంతారాకు తరలించడాన్ని తట్టుకోలేని జనం మాత్రం మహారాష్ట్రలోనే కనిపిస్తున్నారు. కానీ వంతారా అన్నది గాయపడ్డ జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయబడింది. మొత్తం 3000 ఎకరాల్లో వంతారాను సృష్టించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణం ప్రారంభించారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చోటు చేసుకుంది. ప్రపంచం కరోనాతో బాధపడుతున్నప్పుడు తమకు దీని గురించి ఆలోచించే సమయం దొరికిందని అనంత్ అంబానీ వివరించారు. 2008 నుంచే ఇక్కడ ఏనుగుల సంరక్షణకు చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన మాధురి ఎలిఫెంట్ ఆరోగ్యం బాగుపడగానే తిరిగి మఠానికి తిప్పి పంపిస్తామని వంతారా నిర్వాహకులు చెబుతున్నారు. అయినా మహారాష్ట్ర జనం మాత్రం సస్సేమీరా అంటున్నారు.